వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు? గెటప్ శ్రీను మనం చూసాం, రోహిణి, అలాగే శ్రవంతి చొక్కారపు, శివజ్యోతి, అందరూ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళందరూ సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఇది చాలేమో విన్నర్ అవుతాడు ఖచ్చితంగా అని మేము అనుకున్నాం, కానీ అవ్వలేదు అంటూ వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీను జనరల్గా కొన్ని విషయాల గురించి మాట్లాడు, అంటే కాంట్రవర్షియల్ థింగ్స్ మీద పెద్దగా బయట ఎక్కువ రెస్పాండ్ అవ్వడు. అలాంటిది బిగ్ బాస్లో ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగిందని డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. రవిచంద్ర, గెటప్ శ్రీను వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. శ్రవంతి కానీ, గెటప్ శ్రీను కానీ, రోహిణి కానీ, శివజ్యోతి కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు. చాలామంది ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగిందంటున్నారు. ఈవెన్ నిన్న నేనే చేసినటువంటి షోలో కూడా చాలామంది అభిమానులు, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ కొంతమంది కాల్ చేసి ఇమ్మాన్యుయల్కి ఇలా కాదు, అట్లీస్ట్ టాప్ 3లో ఉండాల్సింది, ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. సో బయట ఎలాంటి చర్చ నడుస్తుంది? అసలు ఏం జరిగింది ఇమ్మాన్యుయల్ విషయంలో? మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని? మరో కాలర్ ఉన్నారు మనతో. మరికొద్దిసేపట్లో రవిచంద్ర మనతో మళ్ళీ జాయిన్ అవుతారు. డిస్కనెక్ట్ అయింది కాల్. ఈలోగా చంద్ర ఉన్నారు బెంగళూరు నుంచి, ఒక కాలర్. చంద్ర గారు. హలో. చంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ యాక్చువల్లీ నేను బిగ్ బాస్ ఫాలో అవుతుంది. యాక్చువల్లీ దాంట్లో ఇద్దరికి అన్యాయం జరిగింది, తనుజ, ఇమాన్యుయల్. ఓకే, తనుజకి ఏం అన్యాయం జరిగింది? తను సెకండ్ లో ఉన్నారు కదా, రన్నర్ అప్ కదా? ఓకే, సెకండ్ లో ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ ఉండేది విన్నర్ క్వాలిటీస్ తనుజకు ఉంది. ఓకే, కళ్యాణ్ కంటే కూడా విన్నర్ క్వాలిటీస్ తనుజకు ఉన్నాయంటారా? తనుజ విన్నర్ లేకుంటే రన్నర్ అప్, లేకుంటే ఇమాన్యుయల్ విన్నర్ ఉండాల్సిందే, లేకుంటే తనుజ రన్నర్ అప్ ఉండాల్సిందే. మేము ఫాలో అయిన బిగ్ బాస్ మేము చూసింది. ఇక్కడ ఏం సరే స్టార్ కళ్యాణ్కి లేవంటారా విన్నర్ క్వాలిటీస్? లేదు సార్, కళ్యాణ్కి లేవు. కళ్యాణ్ ఏం ఆటాడారు లాస్ట్ 2 weeks లో వచ్చి ఏం చేయడారు? ఓన్లీ ఫినాలే ఫస్ట్ ఫినాలే రేస్ లో గెలిచాడు, 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు. అది ఇంకేం చేయండి చెప్పండి. ఓకే, అంటే మరి ఎందుకని బిగ్ బాస్ కళ్యాణ్ ని విన్ చేశారంటారు? ఇక్కడ చూడండి, నెక్స్ట్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కామనర్లకి ఏమన్నా విన్ అయికపోతే ఎవరు వచ్చేయాలి అనేసి వాళ్ళు ఒక ప్రోమో తర చేసి దాంట్లో క్రియేట్ చేయండి అంతే. ఓకే, వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇలా చేశారంటారా మీరు? చేశారు. మరి ఇమాన్యుయల్ కి తనుజకి ఓన్లీ టీఆర్పీ కోసం యూజ్ చేశారు. దాంట్లో ఓకే, డిమాండ్ విన్నర్ అయినా మాకేం ప్రాబ్లం లేదు. డిమాండ్ ఓకే, డిమాండ్ పవన్ సహా ఎలిజిబుల్ ఫర్ విన్నర్. యావదే రీతి దీంట్లో పెట్టిన గేమ్ లో అయినా బాగా ఆడాడు డిమాండ్ పవన్. జెన్యున్ గా డిమాండ్ పవన్ సహా ఉన్నాడు అక్కడ. మరి డిమాండ్ పవన్ కి ఇచ్చినంత ప్రియారిటీ పవన్ కి ఇచ్చిన కళ్యాణ్ పడాలకి ఇచ్చిన ప్రియారిటీ డిమాండ్ పవన్ కి ఎందుకు లేదు? వాళ్ళు కామన్ తానే కరెక్ట్ కదా సార్? నేను ఇంతే చెప్పే సెలబ్రిటీకి అంతా ఒక రిక్వెస్ట్, స్టార్ మాకి ఎవరు రావట్లేదు, ఓన్లీ టీఆర్పీ కోసం యూజ్ చేసుకుంటారు మీకు. ఇంతే మేమంతా రిక్వెస్ట్ అయ్యేది ఇంతే సార్. ఎలా అంటే మేము ఎంత ఫాలో చేసి మీ ఇట్లా వాళ్ళు గెలుస్తారంటే మేము హోప్ పెట్టుకుని మేము ఓట్ చేయడము. అయితే లాస్ట్ ఇట్లా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఎవరో ఒకరు కామన్ గెలిపించేస్తే ఏం సరే ఓకే, కళ్యాణ్ పడాలకి ఏమి లేదు అనక అవుట్ సైడ్ ఇంత పిఆర్ లెక్క. చాలా మంది కళ్యాణ్ పడాలకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా. చాలా మంది మాకు కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన చాలా బాగా ఆడాడు అని చెప్పి. సార్ చూడి, చాలా బాగా ఆడాడు. మినిమం ఓన్లీ మీరు జెన్యూన్ గా ఉన్నారు, ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకుంటే నేను ఎక్కడ నేను నెగిటివ్ అయిపోతానని ఎక్కడ స్టాండ్ కూడా తీసుకునే వాళ్ళు. సేఫ్ గేమ్ గా ఆడుకొని తనుజ పట్ల స్క్రీన్ స్పేస్ తీసుకొని, అదే తనుజ మొదలు ఇమాన్యుయల్ అండ్ తనుజ ఉంటారు కదా, అట్లే లాస్ట్ వరకు తనుజ అండ్ ఇమాన్యుయల్ ఉండింటాయి. ఇప్పుడు రన్నర్ అండ్ విన్నర్ వాళ్ళు ఇద్దరే ఉంటుండ్రు. అక్కడ ఏం చేసేది ఇమాన్యుయల్ ఓకే, తనుజ ఫ్రెండ్షిప్ విడిచిపెట్టేసి తనుజ ఫ్రెండ్షిప్ కి కళ్యాణ్ పడాలి వచ్చే దానికోసం స్క్రీన్ స్పేస్ చిక్కే దానికే గెలిచాడు అంతే. అంతే కళ్యాణ్ పడాలి సైడ్ ఏమీ లేదు, ఏమి 100% లేదు, 2%. ఓకే, ఇప్పుడు స్టార్ మా వాళ్ళు ఓకే ఒక జవాన్ తా గెలిపించినామంటే వాళ్ళు ప్రౌడప్ అవుతా ఉంటారు. ఇప్పుడు మనకి ఒక ఆర్మీ కమ్మి ఆయా, మన దేశంకి ఒక ఆర్మీ కమ్మి ఆయా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గెలిచిండారు, నెక్స్ట్ పై మన ఇండియన్ బ్యారెంట్ లో వాళ్ళు యుద్ధం చేయకపోతాడా? కళ్యాణ్ పోతాడా చెప్పండి? భయలేదు. ఇక్కడే ఆ షోలు ఈ షోలు చేసుకొని ఇక్కడే ఉంటారు. అన్యాయంగా ఒక ఆర్మీ కమ్మి అయినా ఓకే కమ్మి అయినా సార్ మన దేశంకి ఒక ఆర్మీ కమ్మి ఆయా.
ఓకే, అదే అతని చాయిస్ లేండి, అతను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది అతని చాయిస్ కదా. వాళ్ళ తల్లి తండ్రి ఆర్మీకే పోనీ అంటే వాళ్ళు ఇష్టం కూడా పంపించినంట. మీరు ఇక్కడ వచ్చి మీ టీఆర్పీల కోసం ఒక ఆర్మీ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టాల కోసం ఉన్నట్టు పెట్టి మీరు ఒక ఆర్మీ కమ్మి అని మన దేశంకి ఏమి లాభం వచ్చి చెప్పండి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ చంద్ర. యా, మీరు కూడా కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు ఈ విషయంలో. ఇప్పుడు చంద్ర కాల్ చేశారు, బెంగళూరు నుంచి కాల్ చేశారు. తనుజ గెలుస్తారనుకున్నాను, తనుజాకు ఉన్న అసలు గెలిచే క్వాలిటీస్ అన్ని కూడా కళ్యాణ్కి లేవు అంటున్నారు. అలాగే ఒకవేళ ఇమ్మాన్యుయల్ గెలిచినా బాగుండేది అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కాకపోయి ఉంటే ఒకవేళ పవన్ గెలిచి ఉండాల్సింది అని అంటున్నారు. అలాగే ఇప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయిన వాళ్ళలో అందరూ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళే, గెటప్ శ్రీను తప్ప అందరూ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళే కదా. వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ మీద వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంత బహిరంగంగా చెప్పగలుగుతున్నారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళే. సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కేవలం వాళ్లే కాదు, ఆర్టీవీతో నిన్న కూడా చాలామంది మాట్లాడారు, నాతో చాలామంది మాట్లాడారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది, ఇమాన్యుయలే మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా ఇచ్చాడు, బిగ్ బాస్లో బాగా ఆడాడు, హీఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అలాంటిది టాప్ 3 కూడా రాకపోతే ఎలా అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు. సో ఇఫ్ యూ ఫీల్ ద సేమ్, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ట్రై టు కాల్ మీ, నాతో మాట్లాడండి, కాల్ చేయండి. ఈ విషయం మీద మీ అభిప్రాయాలను నాతో పంచుకోవచ్చు. లాస్ట్లో ఫినాలేలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద మీ అభిప్రాయాలను కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు నాతో, మా ప్రతినిధి. ఒకసారి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా బిగ్ బాస్ అన్యాయం చేశాడు ఇమ్మాన్యుయల్కి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే మనం శివజ్యోతి మాట్లాడారు. అట్ ది సేమ్ గెటప్ శ్రీని బిగ్ బాస్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా చాలా పాపులర్, తనకి మంచి ఫ్రెండ్ కూడా కదా. అలాగే ఇంకా చాలామంది, శ్రవంతి మాట్లాడుతున్నారు, ప్రముఖ యాంకర్, ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్? బయట ఏం చర్చ నడుస్తుంది ఇమ్మాన్యుయల్ విషయంలో? ఆర్టీవీతో కూడా చాలామంది మాట్లాడారు. నందు, ఎప్పట్లాగే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ 9 కూడా వివాదంలోనే చిక్కుందని చెప్పుకోవాలి. విన్నర్ విషయంలో ప్రతిసారి కూడా ఫినాలే టైంకి ఎవరైతే ఎంటర్టైనర్స్ ఉంటారో వాళ్ళు దాదాపుగా వెనక పడిపోతున్నారు. మోస్ట్లీ పిఆర్ తోటి ప్రమోట్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, తన ఆటతోటో టాలెంట్ తోటో కొంతమేరకు ప్రజాభిమానం పొందిన వాళ్ళు కావచ్చు, విన్నర్ గా మిగిలిపోతున్నారు. సో ఈ విషయంలో బిగ్ బాస్ కొంత అన్యాయం చేస్తున్నాడు అనే విమర్శ అయితే దాదాపుగా ప్రతి సీజన్ లో కూడా మనం వింటున్నాము. ఈ సీజన్ లో కూడా అదే జరిగింది. ఇమాన్యుయల్ విషయంలో సెలబ్రిటీలు కావచ్చు, ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ కావచ్చు, చిన్న తోటి నటీనటులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 కి తను ఎంటర్టైనర్ గా చాలా కష్టపడ్డాడు, టాస్కులు బాగా ఆడాడు, అన్ని విధాలా కూడా తను విన్నర్ అవటానికి లేదా టాప్ 3కి రావటానికి, విన్నర్ రన్నర్ ఆ కేటగిరీలో అందరూ ఊహించుకున్నారు ఇమాన్యుయల్ని. కానీ అనూహ్యంగా ఇక్కడ కామన్ మెన్ గా అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కళ్యాణ్ పడాలా విన్నర్ కావటం కొంత చర్చనీయాంశమైంది. అలాగే కళ్యాణ్ కి పోటీగా ఉన్న తనూజ, తను సెలబ్రిటీ, ఆల్రెడీ సీరియల్స్ లో నటించింది, పాపులర్ యాక్ట్రెస్. తనకి 2 రాష్ట్రాల నుంచి, ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అటు కర్ణాటక నుంచి కూడా మంచి ఓటింగ్ వచ్చిందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా తనూజ చాలా ఓటింగ్ విషయంలో ఎప్పుడూ కూడా చాలా హై పర్సంటేజ్ లోనే ఉంది. కానీ అనూహ్యంగా చివరి 4-5 వారాల్లో కళ్యాణ్ పడాలాకి విపరీతమైన ఫాలోయింగ్ రావటం మొదలైంది, ఓటింగ్ పెరిగిందని కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రైవేట్ పోల్స్ లో కావచ్చు, కళ్యాణ్ పడాలాకి అనూహ్యంగా చివరి 4-5 వారాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. అలాగే డిమాండ్ పవన్ కూడా రీతు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిన తర్వాత డిమాండ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, టాస్కుల్లో తను పర్ఫామ్ చేసిన విధానం కావచ్చు, తను ఎంటర్టైన్ చేసిన విధానం, ఇవన్నీ కూడా డిమాండ్ పవన్ కూడా అనూహ్యంగా ఓటింగ్ పెరిగింది. అంటే వీ కెన్ సీ ఇట్ రవిచంద్ర. అంటే మన ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్స్ లో కూడా, అంటే రెగ్యులర్ గా బిగ్ బాస్ కి సంబంధించి ఎవరు విన్నర్ అవుతారు అన్నప్పుడు ఒక 3 days బ్యాక్ వరకు కూడా తనుజాకి కళ్యాణ్కి టఫ్ ఫైట్ నడిచింది. ఆల్మోస్ట్ ఒక 5% అటు ఇటుగా ఉంది. కానీ
మొన్న ఈవినింగ్ నుంచి నిన్నటికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. కళ్యాణ్కి 100లో 65% సపోర్ట్ చేస్తే తనుజకి 35%కి పడిపోయింది. అంటే అంత డిఫరెన్స్ రీజన్ ఏంటంటారు? అంత లాస్ట్లో అంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? రీజన్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఒకటి